సో నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి లియోనైట్ ఉల్కపాతంగా చెప్పొచ్చు. రీసెంట్ గా మనకి లియోనైట్ ఉల్కపాతం అనేది వార్తల్లో ఉంది. జనరల్ గా ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఎస్పెషల్లీ ఈ నవంబర్ మంత్ లో, నవంబర్ సెకండ్ వీక్ లో ఇలాంటి ఒకదాన్ని మనం అబ్జర్వ్ చేస్తాము. ఎందుకంటే లియో అనేది ఒక కన్స్టలేషన్ పేరు. అంటే జనరల్ గా మనకి గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఒక పర్టిక్యులర్ షేప్ లో ఉంటే దాన్ని కన్స్టలేషన్ గా పిలుస్తారు. ఆ ఉండే షేప్ ని బట్టి వాటికి నేమ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక కన్స్టలేషన్ పేరు వచ్చేటప్పటికి లియో కన్స్టలేషన్. సో ఇక్కడి నుంచి వచ్చే కమిట్స్ అంటే తోక చుక్క ఏదైతే ఉందో, సో దాని వల్ల మనకి ప్రతి సంవత్సరం ఈ నవంబర్ సెకండ్ వీక్ ఆ డ్యూరేషన్ లో ఉల్కపాతాలు జరుగుతాయంట. సో వాటిని లియోనైట్ ఉల్కపాతాలుగా చెప్తున్నారు. సో ఈ లియోనైట్ ఉల్కపాతాలు జరగడానికి కారణం అంటే టెంపుల్ సెటిల్ లేదా 55 feet గా పిలువబడే కమెట్ గా చెప్తున్నారు. ఇవి విపరీతంగా ఒక తుఫానులా కూడా పడతాయంట. అది ఎవ్రీ 33 years ఒకసారి కనిపిస్తుంది. సో ఎవ్రీ 33 years వన్స్ మనకి ఉల్కల యొక్క తుఫాను అనేది కనిపిస్తూ ఉంటుంది. గంటకి కొన్ని పదుల సంఖ్యలో ఉల్కలు అనేవి మనం జనరల్ గా ఆకాశంలో గమనించవచ్చు. సో ఇది టోటల్ గా లియోనైట్స్ కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. లాస్ట్ ఇయర్ మనకి న్యూస్ లో ఉండడానికి కారణం అంటే ఎవ్రీ ఇయర్ లాగే నవంబర్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రపంచమంతటా కూడా ఈ లియోనైట్ ఉల్కపాతాన్ని మనం గమనించడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి ఇటీవల స్పేస్ ఎక్స్ తన యొక్క స్టార్లింక్ ప్రాజెక్ట్ కి సంబంధించిన 52 ఉపగ్రహాన్ని 52 శాటిలైట్ ని కాలిఫోర్నియా బేస్ నుంచి లాంచ్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కాలిఫోర్నియా నుంచి మనకి 52 స్టార్లింక్ శాటిలైట్స్ ని ఇటీవల ఇది లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్ గా స్టార్లింక్ అనే ప్రాజెక్ట్ ని 2015లో మనకి ఎలన్ మస్క్ అనౌన్స్ చేసి ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపుగా 12,000 శాటిలైట్స్ ని యూజ్ చేసి మనకి ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేయడం. ఒక రకంగా దీన్ని స్పేస్ ఇంటర్నెట్ గా కూడా పిలుస్తారంట. సో దీంట్లో ఏంటంటే ఈ స్పేస్ క్రాఫ్ట్స్ అన్నిటిని కూడా మనకి ఏవైతే ఆర్బిట్ లో ప్రవేశపెట్టారో వాటిని ఒక క్లస్టర్ గా చేసుకుని దాని నుండి డైరెక్ట్ గా నేరుగా మనకి అర్త్ మీద ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేయడం. సో దాన్ని స్పేస్ ఇంటర్నెట్ గా పిలుస్తున్నారు. సో దానికి స్టార్లింక్ గా మనకి పేరు పెట్టడం జరిగింది ఎలన్ మస్క్. సో దానికి సంబంధించిన 52 శాటిలైట్స్ ని ఇటీవల లాంచ్ చేశారు కాలిఫోర్నియా బేస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక జాయింట్ స్పేస్ మిషన్ గా చెప్పచ్చు, బెపీ కొలంబో మిషన్. సో దీనిని మెర్క్యూరీ బుధ గ్రహం మీద ఇప్పటి వరకు మనం శుక్రగ్రహానికి సంబంధించి చూసాం, అండ్ యాజ్ వెల్ యాజ్ మూన్ కి సంబంధించి చూసాం, చంద్రుడికి సంబంధించి, సూర్యుడికి సంబంధించి చూసాం, అండ్ ఈవెన్ మార్స్ కి సంబంధించి చూసాం. బట్ ఇది డిఫరెంట్ గా చెప్పచ్చు, మెర్క్యూరీ లేదా బుధ గ్రహానికి సంబంధించి. సో దీని మీద ఒక మిషన్ ని ప్లాన్ చేశారు. దానికి బెపీ కొలంబోగా పేరు పెట్టారు. ఇది యూరప్ అండ్ జపాన్ స్పేస్ ఏజెన్సీస్ కలిసి నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ గా చెప్పొచ్చు. ఇది 2025 కి బుధుడు మీదకి అంటే మెర్క్యూరీ మీదకి చేరనుంది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి బెపీ అనే ఒక శాస్త్రవేత్త ఉన్నారు యూరప్ కంట్రీకి సంబంధించి. ఆయన పేరు ఇటలీ కంట్రీకి సంబంధించిన వ్యక్తి. ఆయన పేరుని దీనికి పెట్టడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి నాసా కూడా ఆల్రెడీ గతంలో మనకి బుధుడు మీద కొన్ని స్పేస్ మిషన్స్ ని లాంచ్ చేసింది. వాటిని మెరైనర్ 10 మెసెంజర్ గా చెప్తారు. సో దీని తర్వాత బుధుడు అంటే మెర్క్యూరీ మీద అంత పాపులర్ మిషన్స్ అంటూ ఏమీ మనకి లాంచ్ చేయలేదు. 2025 లో లాంచ్ అయిపోయే బెపీ కొలంబో అనేది మనకి ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకురానుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దట్ ఎగ్జామ్ గా కూడా చెప్పచ్చు. బెపీ కొలంబో మిషన్ అనేది మెర్క్యూరీకి సంబంధించింది, బుధ గ్రహానికి సంబంధించింది, యూరప్ జపాన్ స్పేస్ ఏజెన్సీ యొక్క కొలాబరేషన్ గా దీన్ని చెప్పారు. సో నెక్స్ట్ చైనాకి సంబంధించిన తియాంజు 2 అనేది కూడా మనకి 2021 ఎగ్జాక్ట్లీ మేలో మనకి కరెంట్ అఫైర్స్ లోకి వచ్చింది. సో దీనికి కారణం ఏంటంటే చైనా యొక్క స్పేస్ స్టేషన్ అనేది మనకి నిర్మించబడుతుంది. దాని పేరు తియాన్గాంగ్ అనమాట. సో దానికి సంబంధించి షెంజో 13, షెంజో 14 అనే స్పేస్ క్రాఫ్ట్స్ ని దానికి సహాయంగా పంపారు. దానితో పాటు అండ్ తియాంజు 2 అనే స్పేస్ క్రాఫ్ట్ ని కూడా లాంగ్ మార్చ్ 7 యొక్క సహాయంతో పంపడం జరిగింది. సో దానివల్ల ఇది వార్తలో నిలిచింది. అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది తియాన్గాంగ్ అనే స్పేస్ స్టేషన్. సో దానికి సంబంధించి సపోర్టివ్ గా ఉండడం కోసం ఆస్ట్రానమర్స్ ని కానీ ఎక్విప్మెంట్ ని కానీ మిగతా వాటిని డిఫరెంట్ స్పేస్ క్రాఫ్ట్స్ తో చైనా పైకి పంపుతుంది, అంటే స్పేస్ లోకి పంపడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే తియాంజు 2 అనే దాన్ని కూడా మనకి పంపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వన్ వెబ్. ఇందాక మనం స్టార్ లింక్ ఎలా చూసామో ఇది కూడా అంతే. స్టార్ లింక్ అనేది స్పేస్ ఇంటర్నెట్ కి సంబంధించింది. అయితే స్పేస్ ఎక్స్ ఎలన్ మస్క్ యొక్క ప్రాజెక్ట్ అది. అండ్ వన్ వెబ్ వచ్చేటప్పటికి ఇది లండన్ కేంద్రంగా ఎస్టాబ్లిష్ చేయబడింది. అండ్ దీనికి నీల్ మాస్టర్సన్ అనే పర్సన్ అధినేతగా ఉన్నారు. సో దీంట్లో బ్రిటిష్ గవర్నమెంట్ కి
దీంట్లో మనకి బ్రిటిష్ గవర్నమెంట్ కి అండ్ దాంతో పాటుగా ఇండియాకి సంబంధించిన భారతీ ఎంటర్ప్రైజెస్ అనే దానికి కూడా షేర్ ఉండడం జరిగింది. సో బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాస్ భారతీ ఎంటర్ప్రైజెస్ యొక్క సహాయంతో ఇటీవల మనకి వన్ వెబ్ అనేది సెర్బియా ప్రాంతం నుంచి సుయాస్ అనే రాకెట్ ద్వారా మనకి శాటిలైట్స్ ని పంపించడం జరిగింది. ఎలన్ మస్క్ స్టార్లింక్ ప్రాజెక్ట్ ద్వారా దాదాపుగా 12,000 శాటిలైట్స్ ని యూజ్ చేసి స్పేస్ ఇంటర్నెట్ ఎలా ఇవ్వాలనుకుంటున్నారో వన్ వెబ్ కూడా 648 శాటిలైట్స్ ని యూజ్ చేసుకుని ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేయాలనుకుంటుంది. సో దాంట్లో భాగంగానే ఇటీవల మనకి 36 శాటిలైట్స్ ని నిర్ణీత కక్షలోనికి ప్రవేశపెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన ఓవరాల్ కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ వన్ ఉడెన్ శాటిలైట్ అనేది మనకి న్యూస్ లో ఉంది. సో దీనిని కంప్లీట్ గా ప్లేవుడ్ తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట. సో దీనిని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నిర్మిస్తుంది అండ్ దీనిని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మనకి మాహియా పెనిన్సులా అనే ప్రాంతం ఉంది న్యూజిలాండ్ లో. సో అక్కడి నుంచి దీన్ని లాంచ్ చేస్తుందంట. దాదాపుగా 2025 ఆ టైంలో దీన్ని లాంచ్ చేయనుంది అండ్ దీనిని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఫిన్లాండ్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తరఫున దీనిని తయారు చేసింది, దీన్ని టెక్నాలజీని రూపొందించింది కూడా ఫిన్లాండ్ కంట్రీనే. సో అది నిర్మించిన ఏదైతే ప్లేవుడ్ తో నిర్మితమైన ఉడెన్ శాటిలైట్ ఉందో దానిని మనకి మహియా పెనిన్సులా ఫ్రమ్ న్యూజిలాండ్ నుంచి అతి త్వరలో లాంచ్ చేస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వుడ్ ఉంది కదా చెక్క, సో దీనిని స్పేస్ కి సంబంధించిన డిఫరెంట్ కండిషన్స్ లో ఎక్స్పోజ్ చేయడమే. టెంపరేచర్ కానీ, వాక్యూమ్ కి సంబంధించి, గ్రావిటీకి సంబంధించి, గురుత్వాకర్షణ శక్తి కానీ, శూన్యంలో కానీ, లేకపోతే ఉష్ణోగ్రతకి సంబంధించి ఇది ఎలా తట్టుకుంటది అనే దాని మీద అబ్జర్వ్ చేయడం కోసం దీనిని లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్ ఎవిజన్ మిషన్. యాక్చువల్లీ ఇది ఎన్విజన్ మిషన్ అండి. ఇది కూడా శుక్రయాన్ లేదా వీనస్ కి సంబంధించింది, శుక్రుడికి సంబంధించింది. యాక్చువల్గా ఈ మిషన్ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది, కానీ నాసా కూడా దీనికి సహాయం అందిస్తుంది. 2030 కల్లా శుక్రగ్రహం మీద మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తన యొక్క ఎన్విజన్ మిషన్ అనే దాన్ని లాంచ్ చేయనుంది. సో దానికి సంబంధించిన ఒక ప్రకటనని 2021లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించడం జరిగింది. నాసా కూడా 2028-2030లో మనకి డేవిన్సీ అని ఇంకొక శుక్రగ్రహానికి సంబంధించిన మిషన్ ని లాంచ్ చేయనుంది. అలాగే ఇండియా కూడా శుక్రయాన్ 1 అనే దాన్ని లాంచ్ చేయాలి. సో నెక్స్ట్ చూసుకుంటే ఒక డిఫరెంట్ అని చెప్పొచ్చు. బ్లూ షిప్ లాంచెస్ బయోఫ్యూయల్ రాకెట్. ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ రాకెట్ గా చెప్పొచ్చు. ఫస్ట్ కమర్షియల్ రాకెట్ బయోఫ్యూయల్ తో దీనిని నిర్మించడం జరిగింది. దీనిని యుఎస్ఏ యొక్క స్పేస్ స్టార్ట్అప్ కంపెనీ అయిన బ్లూ షిప్ అనేది లాంచ్ చేసింది. సో అది కూడా దేంతో అంటే స్టార్ డస్ట్ 1.0 అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ ని మనకి బయోఫ్యూయల్ రాకెట్ ని యూజ్ చేసుకుని దీనిని మనకి నిర్మించడం జరిగింది. అలాగే యుఎస్ఏలోని మనకి లారింగ్ కమర్స్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి దీన్ని లాంచ్ చేశారు. దీంట్లో అండ్ ఆక్సిజన్ బబుల్ తో కూడిన నైట్రస్ ఆక్సైడ్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ప్రపంచంలోనే మొట్టమొదటి బయోఫ్యూయల్ ఆధారిత రాకెట్ ని ఎవరు నిర్మించారు అంటే బ్లూ షిప్. సో అది మనకి దేనికి సంబంధించింది అంటే యుఎస్ బేస్డ్ స్టార్ట్అప్ స్పేస్ కంపెనీ కదా అని చెప్పొచ్చు. అండ్ ఏ శాటిలైట్ ని అది మోసుకెళ్ళింది అంటే స్టార్ డస్ట్ 1.0 అనే దాన్ని అది మనకి క్యారీ చేయాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి లాంగెస్ట్ పార్షియల్ లూనార్ ఎక్లిప్స్. లాంగెస్ట్ పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ దీనినే మీరు చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం అంటాం. సాధారణంగా మనకి 2021లో వచ్చిన రెండవ చంద్రగ్రహణం అంట. నవంబర్ 19, 2021 మనకి ఇది కనిపించింది. ఆల్రెడీ అంతకు ముందర చంద్రగ్రహణం వచ్చింది. సో పాక్షిక చంద్రగ్రహణం రెండోసారి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది 3 hours 28 minutes 23 seconds కనిపించింది అంట. మనకి చంద్రుడి యొక్క ఏదైతే డార్కెస్ట్ పార్ట్ ఉంటుందో, డార్కెస్ట్ షాడో ఉంటుందో నీడ, దానిని అంబ్రా అని చెప్పేసి అంటారు. సో 4% ఆఫ్ మూన్ అంబ్రా కింద కనిపించింది అంటే వెరీ డార్కెస్ట్ రీజియన్ కింద. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో ఇండియాలో దీని విజిబిలిటీ బాగా కనిపించింది అని చెప్పారు. అంటే పాక్షిక చంద్రగ్రహణం నేరుగా చూడొచ్చు అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో ఆ రోజున. సో ఇది మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. సాధారణంగా ఏంటి మనకి సూర్యుడు చుట్టూ మనకి అర్త్ తిరుగుతూ ఉంటది, అర్త్ చుట్టూ మూన్ తిరగడం జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే సూర్యుడికి అండ్ చంద్రుడికి మధ్యలో మనకి అర్త్ అడ్డొచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకి మూన్ మీద కనిపించే ఏదైతే వెలుగు లేకపోతే లైట్ ఉందో సో అది కాస్త డార్కెస్ట్ పార్ట్ గా అవుతుంది. సో ఆ డార్కెస్ట్ పార్ట్ అయ్యే బట్టి దానిని పార్షియల్ లూనార్ ఎక్లిప్సా అంటే పాక్షిక చంద్రగ్రహణమా లేదా సంపూర్ణ చంద్రగ్రహణమా అని చెప్పడం జరుగుతుంది. సో ఒక్కొక్కసారి మనకి 2 చంద్రగ్రహణాలు కనిపించడం జరుగుతాయి. అలా లాస్ట్ ఇయర్ కనిపించాయి. అయితే ఇందులో మనం ఏం పార్ట్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలంటే ఒకటి మేబీ ఇలాంటిది అడగచ్చు, ఏ ప్రాంతంలో కనిపించింది, నార్త్ ఈస్ట్ ఇండియాలోనా సెంట్రల్ ఇండియాలోనా ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు. లేదా అంబ్రా లేదా పెనుంబ్రా ఇలాంటి వర్డ్స్ మనకి సూర్యగ్రహణంలో కనిపిస్తాయి, చంద్రగ్రహణంలో కనిపిస్తాయా ఇలా అడగచ్చు. లేదా డైరెక్ట్ గా మనకి 2 పదాలు ఉన్నాయండి. ఒకటి బ్లడ్ మూన్ అంటాం,
ఈయననే రెడ్ మూన్ అని కూడా పిలవచ్చు, బ్లడ్ మూన్ లేదా రెడ్ మూన్ అని చెప్పేసి అని పిలుస్తారు. ఇంకొకటి వచ్చేటప్పటికి బ్లూ మూన్. ఈ రెండు కూడా ఏంటి అనేది సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఎన్టీపీసీకి మెయిన్లీ జస్ట్ బేసిక్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో మనకి ఏమంటాము, పౌర్ణమి రోజు అంటాం కదా, ఫుల్ మూన్ డే. సో ఒకే సంవత్సరంలో 2 పౌర్ణమిలు వచ్చాయి అనుకోండి జనరల్గా. సో ఒకే నెలలో మనకి 2 పౌర్ణమిలు వస్తే సో దాన్ని బ్లూ మూన్గా చెప్పడం జరుగుతుంది. సో జనరల్గా మనకి మంత్లో ఒకసారి పౌర్ణమి వస్తుంది. రేరెస్ట్ టైంలో 2 సార్లు మనకి ఒకే నెలలో పౌర్ణమి కనిపించడం జరుగుతుంది. ఫుల్ మూన్ అనేది 2 సార్లు కనిపిస్తుంది. అలా కనిపిస్తే దాన్ని బ్లూ మూన్ కింద ఆ కాన్సెప్ట్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. అదే కనుక బ్లడ్ మూన్ లేదా రెడ్ మూన్ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది పాక్షిక చంద్రగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ లూనార్ ఎక్లిప్స్ కనిపించినప్పుడు దానిని బ్లడ్ మూన్ గా పిలవడం జరుగుతుంది. అంతే ఈ రెండింటికి ఉన్న మెయిన్ డిఫరెన్స్. సో ఇది టోటల్ గా మనకి లాంగెస్ట్ పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ గా చెప్పొచ్చు, స్క్వేర్ కిలోమీటర్ ఎరే అబ్జర్వేటరీ. స్క్వేర్ కిలోమీటర్ ఎరే అబ్జర్వేటరీగా దీన్ని పిలుస్తున్నారు. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ అంతా కూడా దేనికి సంబంధించింది అంటే రేడియో టెలిస్కోప్కి సంబంధించింది. మనకి ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ లేకపోతే ఆస్ట్రానమికల్ టెలిస్కోప్ అంటాం, ఖగోళ టెలిస్కోప్స్. సో నాసాకి సంబంధించిన హబుల్ టెలిస్కోప్ కానీ, గతంలో మీరు ప్రీవియస్ వీడియోస్లో చేసిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నాసాకి సంబంధించి కానీ, దేవస్థాన టెలిస్కోప్ ఇండియాకి సంబంధించింది కానీ, ఇవన్నీ కూడా మనకి స్పేస్లో కొన్ని పర్టిక్యులర్ సిస్టమ్స్ని అబ్జర్వ్ చేసి ఆ ఇమేజెస్ని కలెక్ట్ చేయడానికి యూస్ చేస్తారు. కానీ రేడియో టెలిస్కోప్స్ ఏంటంటే ఆ టెలిస్కోప్స్ కూడా క్యాప్చర్ చేయని కాస్మోస్లో ఉన్న డార్కెస్ట్ రీజియన్లో ఉన్న ఇమేజెస్ని కానీ ఇన్ఫర్మేషన్ని కానీ సో ఇవి మనకి క్యాప్చర్ చేస్తాయి. అలాంటి రేడియో టెలిస్కోప్ సిస్టమ్ని ఆఫ్రికా ఆస్ట్రేలియాలో మనకి అరేంజ్ చేయనున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇట్లాంటి ప్లేస్లో ఒక యాంటీనా అనేది వస్తుంది అండ్ రేడియో వేవ్స్కి సంబంధించిన రిసీవర్ ఒకటి వస్తుంది. యాంటీనా అండ్ యాజ్ వెల్ యాజ్ అ రిసీవర్. సో ఇట్లా ఆస్ట్రేలియా ఆఫ్రికాలోని సెలెక్ట్ చేసిన ప్లేసెస్లో మనకి వీటిని అరేంజ్ చేసి దీని ద్వారా మనకి ఖగోళంలో లేకపోతే స్పేస్లో ఈ కాస్మోస్ సిస్టంలో కానీ లేకపోతే ఆ టెలిస్కోప్స్ ఏవైతే క్యాప్చర్ చేయలేవో అలాంటి సిస్టమ్ని ఇవి క్యాప్చర్ చేయనున్నాయి. దీనికోసం అని చెప్పేసి స్క్వేర్ కిలోమీటర్ ఎరే అబ్జర్వేటరీ అనే ఒక సంస్థని కూడా ఏర్పాటు చేశారు. దాని హెడ్ క్వార్టర్స్ అనేది మనకి యూకే బ్రిటన్లో ఉంది. అండ్ నెక్స్ట్ ప్రస్తుతం ఆ యొక్క ఆర్గనైజేషన్లో ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, ఇటలీ, దక్షిణాఫ్రికా, స్వీడన్, బ్రిటన్, న్యూజిలాండ్, కెనడా సో ఇవి మాత్రమే ప్రస్తుతం సభ్యులుగా ఉన్నాయన్నమాట. సో సభ్య దేశాలు కొన్నిటిని ఇండియా ఉంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ బ్రిటన్లో ఉంది. అండ్ ఇవి ఎక్కడ స్థాపించబోతున్నాయి అంటే ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో. అసలు స్కావో అనేది వార్తల్లో ఉంది. అది దేనికి సంబంధించింది అంటే రేడియో టెలిస్కోప్కి సంబంధించిందిగా గుర్తుపెట్టుకుంటే చాలు. మ్యాక్సిమం మీరు దాని యొక్క హెడ్ క్వార్టర్స్ని, అది ఎక్కడ స్థాపించబడుతుందన్న ప్లేసెస్ని ఈ కరెంట్ అఫైర్లో హైలైట్ చేసి గుర్తుపెట్టుకోవాలి.